కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. జై శ్రీకృష్ణ స్వామి. హరే కృష్ణ వెల్కమ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు దేవరకొండ మురళీధర్, పొద్దుటూరు కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ చెన్నై లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ కనీసం ఈ వీడియో చూసినప్పుడైనా, ఈ వీడియో చూస్తున్నప్పుడైనా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో కింద వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసేటువంటి టెంపుల్ దర్శనం వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడొచ్చు, ఇది ఇప్పటికి మనం తిరుమల నుంచి తిరుపతికి అలిపిరి మెట్ల ద్వారా అలిపిరి ఫుట్పాత్ నుంచి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ నుంచి నేను కిందికి వెళ్ళిపోతున్నాం. ఒకసారి చూడండి, టీటీ జలప్రసాదం కూడా ఇక్కడ ఉంది మనకు. సో వాటర్ కూడా పెట్టుకోవచ్చు, వాటర్ అయిపోతే. సో అక్కడ మనం ఆ హోటల్లో మనకు కొద్దిగా ఫారెస్ట్ మ్యూజియం, ఇది ఏపీ ఫారెస్ట్ మ్యూజియం చూసుకోవచ్చు. సో అక్కడ ఆ హోటల్ దగ్గర మనం కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకున్నాం. సో హెల్ప్ చేశారు. ఓం నమో వెంకటేశాయ. సో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల విహార స్థలం కాదు, ఇది ఒక పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. తిరుమలలో పచ్చదనము, పరిశుభ్రత, పవిత్రతను కాపాడటం మన అందరి కర్తవ్యం. సాంప్రదాయ దుస్తులతో ఆలయంలోకి ప్రవేశించండి. మీ కానుకలను శ్రీవారి కుండీలోనే సమర్పించండి. నీళ్లను, కరెంటును వృధా చేయకండి. స్త్రీలను, పెద్దలను గౌరవించండి. దర్శనం, వసతి సౌకర్యాలకి దళారులను ఆశ్రయించకండి, వారు మిమ్మల్ని మోసగించవచ్చును. సో సుదర్శన టోకన్లు ఎవరికి వారు స్వయంగా ధరించాలి. ఇతరుల వద్ద మార్పిడి చేసుకున్నవి చెల్లవు. తిరుమలలో మత్తు పదార్థాలు, గుట్కా, మాంసాహారము, ధూమపానం పూర్తిగా నిషేధం. సో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేసిన, మలమూత్రంలో విసర్జించిన జరిమానా 20 రూపాయలు. ఓకే, ఇది కొద్దిగా ఆలోచించండి, జాగ్రత్తగా విని ఫాలో కండి. సో ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం. సో అప్పీల్ టు పిలిగ్రిమ్స్. సో భక్తులకి విన్నపం ఇది ఓం నమో వెంకటేశాయ. ఇది మార్గం చూడొచ్చు మీరు. సో మనం ఇక్కడ గరుడ నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్. ఆ నుంచి తర్వాత రాజగోపురం స్టెప్ నెంబర్ 1, శ్రీవారి పాదాల మండపం. తర్వాత వచ్చేసి మైసూరు గోపురం స్టెప్ నెంబర్ 250. తర్వాత దివ్య దర్శనం టోకన్ కౌంటర్, అక్కడ గాలి గోపురం స్టెప్ నెంబర్ 2083. తర్వాత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ స్టాచ్యూ 7th మైల్. ఇదే 7th మైల్ ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ 7th మైల్. సో మనం ఇక్కడ ఇటు నుంచి వెళ్తున్నాం, తిరుమల నుంచి సో తిరుపతికి వెళ్తున్నాం. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది దివ్య దర్శనం టోకన్ పాయింట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ స్టెప్ నెంబర్ 2850 దివ్య దర్శనం టోకన్ చెక్అవుట్ పాయింట్. సో పైకి వెళ్తే అంటే కింద నుంచి పైకి వెళ్తే చెప్తున్నాను. తర్వాత వచ్చేసి మోకాలిమిట్ట గాలి గోపురం స్టెప్ నెంబర్ 2910. సో సిఎన్సి లగేజ్ సెంటర్, ఫుట్పాత్ అండ్ ఎండ్ స్టెప్ నెంబర్ 3550. ఓకే, మనం 3550 నుంచి ఇక్కడికల్లా వచ్చేసాం. సో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్టేజ్ 7th మైల్ దాకా వచ్చాం. అంటే సుమారుగా నెక్స్ట్ గాలిగోపురం నెక్స్ట్ వచ్చేసి 2083 స్టెప్ నెంబర్ నెక్స్ట్. సో మనం ఇప్పుడు సుమారుగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి 7th మైల్ దగ్గరికి వచ్చాం. సో నుంచి ముందుకు వెళ్ళిపోతాం కదా, మీరు చక్కటి పెట్టుకుంది కాబట్టి. సో వాటర్ ఉంటే వాటర్ పట్టుకోవచ్చు, లేకపోతే మార్గం మధ్యలో చూసుకుందాం. సో తప్పకుండా దర్శించుకోండి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. నమో నమః. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. సో అందరూ తప్పకుండా అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందుతాం. నాట్ టు లిట్ ఆయిల్ ల్యాంప్స్. సో చూడొచ్చు, తప్పకుండా దర్శించుకోండి, ప్రసన్నాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందండి. సో తప్పకుండా ఈ వీడియో చూసేటప్పుడైనా మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకో ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చేసి ఎప్పుడైనా ఇమీడియట్గా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పెట్టాలి, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తప్పి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని. సో అప్పుడు నేను చేసినట్టు ప్రతి ఒక్క వీడియో మీరు డిస్కవర్ చేయవచ్చు. మీరు ఇచ్చిన గొప్ప సపోర్ట్ ఏంటంటే వీడియో నచ్చిన సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ. జై శ్రీకృష్ణ జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి బ్యాక్ సైడ్ అంతా. సో ఇది రోడ్ మార్గం. ఇక్కడ ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర కూడా మనకు రోడ్ టచ్ అవుతుంది, డైరెక్ట్గా క్రాస్ అవుతుంది. చూడవచ్చు, ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ.
3 రౌండ్స్ తిరుగుదాం. 3 రౌండ్స్ తిరిగాక మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మూవింగ్ టు అనదర్ ప్లేస్. సో అన్నీ ఇది కన్నడంలో రాసిపెట్టింది, కన్నడంలో ఉంది. సో చూడవచ్చు. శ్రీ ఆంజనేయ ప్రసన్న, శ్రీ ఆంజనేయ ప్రసన్న, శ్రీ ఆంజనేయ ప్రసన్న, శ్రీ ఆంజనేయ ప్రసన్న. సో ఇక్కడ మనకు ఆంజనేయ స్వామికి ఏవైతే ఉన్నాయో అటువంటి పూజా సామాగ్రులు ఇక్కడ దొరుకుతాయి. అదే ఫుడ్ స్టాల్గా ఉంటుంది, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. శ్రీ ఆంజనేయ ప్రసన్న, 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 శ్రీ ఆంజనేయ ప్రసన్న. ఓం శ్రీ స్వామి సమేత. ఓం నమో ఆంజనేయాయ నమః. ఓం నమో ఆంజనేయాయ నమః. ఓం నమో ఆంజనేయాయ నమః. ఓం నమో ఆంజనేయాయ నమః. వెళ్దాం డౌన్ ముందుకు వెళ్ళిపోతాం. చూడొచ్చు ఒకసారి ఉంటాయి. సో అన్ని ఫుడ్స్ ఉంటాయి, బొరుగులు, వాటర్ కూడా ఉంటాయి. సో వాటర్ పెట్టుకోవచ్చు. సో కింద కూడా అన్ని ప్లేసెస్ ఉంటాయి. ఎక్కడైనా జలప్రసాదం కూడా ఉంటుంది, కిరీటి జలప్రసాదం కూడా. సో ఇక్కడ ఒక స్వామి విగ్రహం ఉంది, అది కూడా చూద్దాం. సో బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే హోటల్లో రిక్వెస్ట్ చేసుకుని ఒక 60 గంటల సేపు బ్యాటరీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. సో ఇది శ్రీ కల్కి అవతారం అండి. చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కల్కి అవతారం 13/9/2002 స్థాపించారు. ఇది రాజమండ్రిలో శ్రీ భూమన కర్ణాకరెడ్డి గారు. నుంచి మిగతా చదవడం మీరు వీడియో పాస్ చేసుకుని చూసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రాధ. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. కలికి అవతారం అంటే మన ఈ కలికాలంలో సో చాలా వీడియోలు చెప్పాను. సో మన పురాణాల చరిత్ర కూడా చెప్తుంది. ఈ కలియుగంలో కల్కి భగవానుడు తప్పకుండా ఉద్భవిస్తాడు, అవతారం ఎత్తుతాడు. సో ఎందుకంటే జనాలు ధర్మబద్ధంగా లేకుండా అధర్మం వైపు, అన్యాయం వైపు విచక్షణ రహితంగా మనకు కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత వస్తారు. సో అప్పుడు భగవంతుడు ఈ యొక్క కలికి అవతారంలో ఉద్భవించి సో మానవాళికి ఒక నిదర్శనం చూపిస్తాడు. సో కాపాడుతాడు, రక్షిస్తాడు. సో ఈ కలియుగం అంతం అయ్యేటప్పుడు అప్పుడు ఉద్భవిస్తాడు అనమాట కలికి భగవానుడు. సో అది విషయం. కల్కి భగవాన నమో నమో. ఓం నమో కల్కి భగవాన. ఓం నమో కల్కి భగవాన నమో నమః. సో కల్కి భగవాన్ పెట్టుకోండి. సరిగా కుంకుమ పెట్టుకోవట్లేదు. ఓం నమో కల్కి భగవాన అవతారం. ఓం నమో కల్కి భగవాన నమో నమః. కల్కి అవతారం చూడొచ్చు. సో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కల్కి అవతారం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క దశమావతారం. సో ఆధార్మికులను సంహరించి పూర్ణ ధర్మమును స్థాపింపజేయుటకు కలి నిర్మోచనమునకు గాను శ్రీ మహావిష్ణువుచే ధరింపబోవు అవతారము కల్కి అవతారము. ఈ కలియుగాంతమందు శ్రీ మహావిష్ణువుచే ధరింపబోవు అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ కల్కి అవతారము. సో అది ఉంది. సో మీరు గూగుల్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు, చరిత్ర కూడా చెప్తుంది. సో అడవి జంతువులు, పెంపుడు జంతువులు కాబట్టి వాటిని ఆహారం ఇవ్వకండి. ఓకే. సో ఇక్కడి నుంచి బ్రిడ్జ్ డౌన్ ఉంది. సో వీడియో సో నుంచి ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే టైం చూపిస్తాను. స్మాల్ వీడియో. సిక్స్ 6:20 టైం 6:20. సో ఫాస్ట్గా వెళ్ళాలి నుంచి. దయచేసి గోడల పైన, స్తంభాల పైన ఎటువంటి రాత రాయకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానం. సో కంపల్సరీగా ప్లీజ్ డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ది వాల్ అండ్ కాల్స్. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 జై శ్రీకృష్ణ జై ఓం నమో విష్ణు రాధాకృష్ణ విష్ణు భద్ర శ్రీమతి భక్తి